హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. బాల్గాద్ దేవుని యొక్క జయసీప యొక్క ఉత్తరపు అంచు. బాల్గాద్ అనేది కానాను దేశంలో ఉన్నటువంటి ఒక నగరం. ఇది హెర్మోను పర్వతపు అడవి ప్రాంతంలోని లెబనాన్ లోయ దక్షిణ భాగములో హెర్మోను పర్వతపు యొక్క దిగువ శ్రేణి లేదా పాద భాగములో ఉన్నటువంటి ప్రదేశం. ఇది యెహోషువ గెలుచుకున్నటువంటి ప్రాంతాలలో ఉత్తర అంచులుగా బైబిల్లో గుర్తించబడినది. యెహోషువ గ్రంథము 11, 12, 13 అధ్యాయంలో మనం చూస్తాం. బాల్గాద్ అనేది కానాను దేశాన్ని గెలుచుకున్నటువంటి యెహోషువ యొక్క విజయ యాత్రకు సరిహద్దు గుర్తుగా నిలిచినటువంటి ప్రదేశం. ఇది బాల్గాద్ అనేటువంటి నామధేయము. దీనికి ఆ పేరులో 2 అర్థాలు మనం చూస్తాం, 2 భాగాలు చూస్తాం. మొదటిది బాల్ అనగా ప్రభువు లేదా స్వామి, గాద్ అనగా అదృష్టము, భాగ్యము లేదా అదృష్ట దైవముగా కొలువబడేటువంటి దైవము అని అర్థం. యెషయా గ్రంథము 65లో మనం చూస్తాం. కాబట్టి బాల్గాద్ అంటే అదృష్ట దేవుడైనటువంటి బాల్కు అంకితమైనటువంటి స్థలం. కొంతమంది పరిశోధకులు బాల్గాద్ను ఈ క్రింది ప్రదేశాలతో పోలుస్తారు. బాల్బెక్, హెలియోపోలిస్ గ్రీకులు ఆ నగరానికి పెట్టినటువంటి పేరు. రెండవది హస్బయా, ఆధునిక లెబనోనులోను ఉన్నటువంటి ఒక గ్రామం. హెర్మోను పర్వతానికి ఇటు బాల్గాద్ లేదా హస్బియా చాలా సమీపంలో ఉన్నటువంటిది. యెహోషువ యొక్క విజయం, నిబంధన యొక్క నెరవేర్పుకు గుర్తుగా బాల్గాద్ నిలబడుతూ ఉన్నది. మరి క్రీస్తు ప్రభుల వారు తన యొక్క అధికారాన్ని ఎట్టి ప్రదేశములో అనగా కైసరియా ఫిలిప్పీలో తన శిష్యులతో అడిగినటువంటి ప్రశ్నకు ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారన్నప్పుడు, ప్రభువా మీరు మెస్సయ్య అని వారు సెలవిచ్చినప్పుడు లోకపు యొక్క అధికారాలన్నిటి మీద దేవుని యొక్క సర్వ అధికారాన్ని చాలా స్పష్టంగా యెహోవా యొక్క అధికారాన్ని సూచిస్తూ ఉంది. దేవుడు నీతో మాట ఇస్తే మిత్రమా మాట తప్పడు. ఆయన తప్పకుండా నీకివ్వచ్చిన మాటను నెరవేరుస్తాడు. యెహోవాయే దేవుడని ఆశ్రయించిన నరుడు నారి ధన్యులు. గాడ్ బ్లెస్.